హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1721. ఈరోజు డేట్ 27th ఏప్రిల్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే. దానికంటే ముందు మంచి డీల్ చెప్తాను. ఇది ఎక్స్పైర్ అయిపోతే మాత్రం తిట్టుకోవద్దు. అజియోలో బనానా క్లబ్ బ్రాండ్కి సంబంధించిన షర్ట్స్, టీ షర్ట్స్ 50 రూపాయలకి వస్తున్నాయి. యాక్చువల్గా 1499 రూపాయల దాకా ఉంటాయి. చాలామంది లూట్ చేశారు. స్టిల్ అవైలబుల్ ఉంటే చూసుకోండి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. ముందు ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ లాగా ఎవరైతే యాక్టివ్గా వాటిని చూసుకుంటారో వాళ్ళకే డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. నిన్న మీకు ఛార్జర్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, చాలామంది లూట్ చేశారు. దయచేసి హానెస్ట్గా నిన్న ఛార్జర్లు ఇవన్నీ లూట్ చేసిన వాళ్ళు కింద కామెంట్లో రాయండి. ఎందుకంటే నేను డిస్కషన్ గ్రూప్లో చూస్తాం, మీరు చాలామంది లూట్ చేశారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కామెంట్ రాయారు. ఎనీవేస్, ఒకసారి చెక్ చేసుకోండి. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండి ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి, టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. చాలా మంచి ఛానల్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి లూట్ చేసుకోండి. ఫస్ట్ మీకు మంచి ఈరోజు ఇంకొక మంచి టాపిక్ మీద రీల్ కూడా చేశాను, అది కూడా ఒకసారి చూసుకోండి. అది ఉన్నంతసేపు వాడుకోండి, అయిపోతే మాత్రం తిట్టుకోకండి. సింపుల్ ఆన్సర్. అదేంటిది, ఎక్కడెక్కడ చూడాలి, ఏం చూడాలి, అవన్నీ మొత్తం దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మరి మిస్ అయిపోతే వద్దు, ఎందుకంటే ఇప్పుడు అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది, ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే ఏమవుద్ది, మళ్ళీ ఫెయిల్ అవుద్ది. అది వీడియోలు ప్లే కావన్నమాట. ప్లే కాకపోతే ఏమవుద్ది, కింద కామెంట్లకు వస్తారు, నెగిటివ్ కామెంట్లు వస్తారు. ఎందుకంటే ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. ముందు చూసుకున్న వాళ్ళకి ఉన్నంతసేపు వాడుకోండి, అయిపోతే తిట్టుకోకండి. సింపుల్ ఆన్సర్. సో ఎనీవేస్, లింక్ ఫస్ట్ కామెంట్ ఉంటుంది, ఆ రీల్ది పండగ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ న్యూస్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ వాళ్ళు ఫైనల్గా ఎక్స్ చాట్ని అఫీషియల్గా నిన్న లాంచ్ చేశారు. అండ్ ఇది సూన్ ఒక విప్లవం అయింది, గుర్తుపెట్టుకోండి. వాట్సాప్కి ఇక మీద ముందు 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 అసలైన సినిమా కనపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఒక మోనోపోలీ లాగా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని వచ్చింది జుకర్బర్గ్ మామ. బట్ దానికి చాలా కంప్యూటర్లు వచ్చినాయి. సిగ్నల్ వచ్చింది, పోయింది, కనపడలే కూడా కనపడలే. ఆ తర్వాత అరట్టైన ఏదో వచ్చింది, అది కూడా వచ్చింది, పోయింది, కనపడిన కూడా కనపడలే. ఎందుకు అంటే బ్లాక్ ఆఫ్ పాపులర్ ఫిగర్ బిహైండ్ ద యాప్ అనమాట. అంటే ఒక పాపులర్ ఫిగర్ ఉండాలి, ఏదైనా చేయగల దమ్ము ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే అది ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు దిగారు, మంచిగా ప్రపంచాన్ని మొత్తం ఊపుతున్న ఇలాన్ మస్క్ మామ దిగిండు కదా. దిగితే మరి ఆగదుగా. సూన్ ఇది చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది వాట్సాప్కి. అండ్ సూన్ ఇది కూడా చాలా పాపులర్ యాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రజెంట్గా ట్విట్టర్ ఇంటర్లింక్డ్ యాప్ లాగా ఉంటుంది. బట్ సూన్ ఇది మీకు చార్జ్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ అవ్వచ్చు. హానెస్ట్గా వన్స్ ఇలాన్ మస్క్ దిగిందంటే అది ఎక్కడికో పోద్ది. అందుకని రెడీగా ఉండండి. వాట్సాప్కి గుడ్ బై చెప్పే రోజులు సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి. వన్ ప్లస్ నాట్ CE6 అలాగే నాట్ CE6 లైట్, మళ్ళీ CE6 లైట్ వేరియంట్ని తీసుకురాబోతున్నారు. మే 7వ తారీఖుని ఇవి లాంచ్ కాబోతున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ వన్ ప్లస్ వాళ్ళు వీటిని మంచి ప్రైజింగ్లో లాంచ్ చేయబోతున్నట్టు నేను విన్నాను. ఒకవేళ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వన్ ప్లస్ బూమ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా చూడండి, ప్రైస్ పెరుగుతున్న టైంలో నాట్ 6 మంచి హానెస్ట్ ప్రైజింగ్లో పెట్టారు. అది స్టిల్ ఇప్పుడు అమెజాన్లో దొరకట్లేదు చాలామందికి. అది మంచిగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతూ ఉంది. మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు సేమ్ సినారియో ఇప్పుడు మీకు CE6 లైట్ కూడా రాబోతుంది. CE6 లైట్ అరౌండ్ 21-22 వేల రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్కి సాలిడ్ ఫోన్ అవుద్ది. అలాగే CE6 అరౌండ్ 25-27 వేలు దాకా పెడతారేమో అనుకుంటున్నాను. అలాంటి బడ్జెట్లో పెడితే ఇది కూడా చాలా మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7s Gen 4 అలాగే మంచి బ్యాటరీ, మంచి డిస్ప్లే ఇవన్నీ ఆఫర్ చేయబోతున్నారు. చూద్దాం మరి ఇవి రెండు ఎలా ఉండబోతున్నాయని వెరీ సూన్ తెలుస్తుంది. 7వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు ఏవైతే వర్క్ లైఫ్కి సంబంధించిన యాప్స్ ఉంటాయో, అంటే గూగుల్ యాప్స్ ఉన్నాయో, లైక్ మీకు డ్రైవ్ కావచ్చు, షీట్స్ కావచ్చు, అలాగే మీటింగ్ యాప్ కావచ్చు, ఇవన్నీ యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి బై డిఫాల్ట్గా ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా వస్తాయి కదా, ఇవన్నిటికీ లేటెస్ట్ ఐకాన్స్ని అప్డేట్ చేస్తారు. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రతిసారి కొంచెం యూనిక్గా ఐకాన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా మంచి డిజైన్తో వీళ్ళు ఐకాన్స్ని అప్డేట్ చూశారు కదా ఇక్కడ స్క్రీన్ మీద మీరు. నెక్స్ట్ మీకు HMD నుంచి. HMD వాళ్ళు ఒక మొబైల్ తీసుకురాబోతున్నారు, HMD వైబ్ 2 అని చెప్పి. వీళ్ళకి వైబ్ అని పేరు పెట్టుకున్నారు కానీ వైబ్ ఉండదు వీళ్ళ ఫోన్లలో. ఏందో మరి HD+ డిస్ప్లే, అలాగే యూనిసాక్ ప్రాసెసర్, T760 ప్రాసెసర్ అంటే ఇది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్. అండ్ ఈ ఫోన్ వీళ్ళు ఖచ్చితంగా 12-13 వేలు దాకా పెడతారు, గుర్తుపెట్టుకోండి. 15 వేలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వైబ్ అంటారు కింద. సో ఏం వైబ్ ఇది నాకు అర్థం కాదు. నెక్స్ట్ మీకు ChatGPT నుంచి.
చాట్‌జీపీటీ నుంచి సూన్ ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. యెస్, మీరు వింటది నిజమే. ఓపెన్ ఏఐ ఎవరైతే ఉన్నారో సామ్ ఆల్టన్ ఉన్నారు కదా! ఈయన అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. వీళ్ళొక ప్రెజెంట్‌గా స్మార్ట్ ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు. దట్ టూ అది కంప్లీట్‌గా ఒక ఏఐ ప్రీ బిల్ట్‌గా అంటే కంప్లీట్‌గా ఇది ఒక ఏఐ స్మార్ట్ ఫోన్ లాగా రాబోతుంది. అండ్ రెగ్యులర్‌గా మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 50 మెగా పిక్సెల్ తర్వాత 2 మెగా పిక్సెల్ ప్లస్ 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ లాంటివి కాకుండా 50 మెగా పిక్సెల్ ప్లస్ 50 మెగా పిక్సెల్ అని, లేదంటే సింగిల్ ఒకటే 50 మెగా పిక్సెల్ ఉన్నా, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఒక 32 మెగా పిక్సెల్, 16 మెగా పిక్సెల్, అదే చేత్తో ఒక 64 మెగా పిక్సెల్ ఎంతగానో ఇచ్చి ఒక 4500 ఎంఏహెచ్ బ్యాటరీలాగా కాకుండా ఒక 10,000 ఎంఏహెచ్, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటివి పెట్టి ఫోన్ స్లిమ్‌గా ఉండి, అలాగే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఇలైట్, జెన్ 4, జెన్ 5, జెన్ 6, జెన్ 7 లాంటి ప్రాసెసర్‌లు పెట్టి అండ్ అరౌండ్ ఒక ₹20,000 బడ్జెట్‌లో లాంచ్ చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సామ్ ఆల్టన్ గారిని మన ఇండియాలో కూడా లాంచ్ చేయమని కోరుకుందాం. కాకపోతే ఇది ప్రెజెంట్‌గా యూఎస్ఏ లాంటి కంట్రీస్‌లో లాంచ్ చేస్తారా? మరి గ్లోబల్‌గా వస్తుందా లేదా క్లారిటీ లేదు. అసలు టెస్లా మొబైల్ అప్పట్లో టెస్లా మొబైల్ ఒక హైప్ ఉంది. అలాగే ట్రంప్ మొబైల్ ఒక హైప్ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు సామ్ ఆల్టన్‌కి సంబంధించిన ఓపెన్ ఏఐ స్మార్ట్ ఫోన్ కూడా రాబోతుంది. జోక్స్ అపార్ట్ ఇది వెరీ సూన్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలిసింది. నెక్స్ట్ వచ్చి మీకు రియల్‌మీ నుంచి రియల్‌మీ వాళ్ళు ప్రెజెంట్‌గా ఒక 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉన్న ఓఎల్ఈడీ స్క్రీన్‌తో ఉన్న ఒక ఫోన్‌ని ప్రెజెంట్‌గా టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వెరీ సూన్ రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్‌తో ఇది అరౌండ్ ఒక 30,000-35,000 దాకా బడ్జెట్‌లో పెట్టొచ్చేమో. ఎందుకంటే ప్రెజెంట్‌గా చిప్ షార్టేజ్ ఇష్యూ ఉందని మనందరం నమ్ముతున్నాం కాబట్టి, దానికి తగ్గట్టుగా వీళ్ళు అలాంటి రేట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు. అదే తీసుకురావచ్చని మనం అందరం అనుకుంటున్నాం. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి యాక్చువల్‌గా సీరియస్‌గా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఐక్యూ వాళ్ళు ఈ సంవత్సరం ఎలాంటి నియో సిరీస్‌ని లాంచ్ చేయట్లేదు. యెస్, ఇది నేను విన్న నిజం. ఇది నేను విన్న పాయింట్ అనమాట. ఒకవేళ నిజమైతే చెప్పలేము. ఈ సంవత్సరం ఎలాంటి నియో సిరీస్ రాదు. లాస్ట్ నియో సిరీస్ ఏంటిది? నియో 10. ఇదే నియో 10 మళ్ళీ 2 కొత్త కలర్స్‌లో వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. యెస్, 2 కలర్స్‌లో రాబోతుంది రిఫ్రెష్‌మెంట్ చేసుకొని. బట్ ఎలాంటి స్పెసిఫికేషన్ చేంజెస్ అయితే ఏముండవు. బట్ ఈ సంవత్సరం మాత్రం అది మంచి ప్రైజింగ్ విషయంలో మాత్రం ఏమన్నా రీజనబుల్ ప్రైజింగ్‌లో మళ్ళీ పెట్టొచ్చేమో గానీ, ప్రెజెంట్‌కి మాత్రం ఎలాంటి న్యూ ఫోన్ అనేది రాదు. ఉన్నదాన్ని వీళ్ళు రిఫ్రెష్ చేసి కొత్త కలర్స్ రెండిటిని తీసుకురాబోతున్నారని ఒక న్యూస్ అయితే ప్రెజెంట్‌గా నడుస్తుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఒక పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. ఈమె పేరు వృత్తిక సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఈమె అకౌంట్ క్రియేట్ చేసిన షార్ట్ టైమ్‌లోనే దగ్గర 1,50,000 మంది ఫాలోవర్స్. అలాగే కొత్తగా ఫాలోవర్స్ పెరిగారు కదా! పాపులారిటీ పెరిగింది కదా! సబ్స్క్రిప్షన్స్ కూడా. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ వెరీ పాపులర్. మీకు తెలిసే ఉంటది కదా! తీసుకున్నారా? సో, ఎనీవేస్ చాలామందివి ఈ మధ్య సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తున్నాయి కదా! ఈమె కూడా అలాగే సబ్స్క్రిప్షన్ పెంచింది. మరి చాలామంది అదే ఉన్నారేమో ఫ్రీగా ఉన్నారేమో వాళ్ళు చూద్దాం అనుకుంటున్నారు. ఎనీవేస్ ఈమె కూడా సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది అండ్ పాపులర్ అయిపోయింది. ఈరోజు న్యూస్‌లో కూడా వస్తుంది. కాకపోతే వీళ్ళకి తెలియని ట్విస్ట్ ఏంటంటే ఈమె అసలు మనిషే కాదంట. యెస్, ఆమె మనిషి కాదంట. ఆమె ఒక ఏఐ క్యారెక్టర్ అంట. ఆమెని ఎవరో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న క్రియేటర్ ఎవరో అలా క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి అందులో రకరకాల వీడియోలు, సాంగ్స్, పాటలు పాడుతున్నట్టు రకరకాలుగా వీడియోలు పెడుతున్నారు. అండ్ ఆఫ్‌కోర్స్ సబ్స్క్రిప్షన్స్ కూడా మరి ఇప్పుడు పాపులర్ కదా! సో, ఇవి కూడా ఓపెన్ చేసి పెడితే నెలకు ₹1,20,000 ఏమో సంపాదిస్తుందంట. ఏమో మనకెందుకుండదు అదే ఇది తీసుకొస్తా ఉన్నారనమాట. చాలా అదే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. సో, ఎనీవేస్ ఏమో ఒక ఏఐ క్యారెక్టర్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇది ట్విట్టర్‌లో మంచి ట్రెండింగ్ టాపిక్ కూడా. నెక్స్ట్ మీకు మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు 2 కొత్త ప్రాసెసర్‌లు లాంచ్ చేశారు. ఉన్న వాటిని అప్డేట్ చేసి లాంచ్ చేస్తున్నారు. డైమెన్సిటీ 7400ని కొంచెం చిన్న చిన్న ట్విక్స్ చేసి 7450 అలాగే 7450X అని చెప్పి వీళ్ళు 2 ప్రాసెసర్‌లు లాంచ్ చేశారు. మీరు మీడియాటెక్ వాళ్ళు ఎప్పుడైనా ఆ ప్రాసెసర్ పేరు పక్కన ఎక్స్ అని పెట్టారంటే అది గుర్తుపెట్టుకోవాలి. దాని కింద ఒక 20, 30 పేర్లు వస్తాయని. అంటే రియల్‌మీ వాళ్ళొక పేరు పెట్టుకోవచ్చు, ఎంఐ వాళ్ళొక పేరు పెట్టుకోవచ్చు, ఒప్పో వాళ్ళొక పేరు పెట్టుకోవచ్చు, వన్‌ప్లస్ వాళ్ళొక పేరు పెట్టుకోవచ్చు, వివో వాళ్ళొక పేరు పెట్టొచ్చు. ఆ ఎక్స్ అని పెట్టారంటే మీకు గుర్తుపెట్టుకోండి రకరకాల పేర్లతో తీసుకొస్తారు. అపెక్స్ అంటారు, అల్ట్రా అంటారు, మ్యాక్స్ అంటారు, అలాగే ఏఐ అంటారు, ఏదైనా అంటారు. మీకు రీసెంట్‌గా డైమెన్సిటీ అల్ట్రా ప్రాసెసర్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. చెప్పుకోవట్లేదేమో. కానీ అలాంటి ప్రాసెసర్‌లు అయితే వస్తాయన్నమాట. ఎక్స్ అని ఉందంటే గెట్ రెడీ. మీకు ఒక 5, 6 ప్రాసెసర్లతో పేర్లతో వస్తాయి. బట్ అన్నీ కూడా సేమ్ ప్రాసెసర్లు అనమాట గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ ఇవాళ కొంచెం జోక్స్ ఎక్కువైనట్టున్నాయి. తిట్టుకుంటారేమో. సో, ఇవాళ టెక్ న్యూస్. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.